మా భూమి ఆక్రమించిన వాళ్ళు వీడియో తప్పనిసరిగా చూడండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వీడియోకి తేడాగా మాట్లాడుతాను. అంటే మాకు ఏదైతే జరిగిందో అదే చెప్తా ఉంటాను, వేరే చెప్పను. మా అమ్మను కొట్టి బాధ పెట్టారు, వాళ్ళ ఇళ్ళల్లో పనులు చేయించుకున్నారు మా అమ్మ చేత. నన్ను కొట్టి బాధ పెట్టారు, వాళ్ళ ఇళ్ళల్లో పనులు చేయించుకున్నారు నా చేత. వాళ్ళు బట్టలు ఉతుకోను, వాళ్ళ ఇల్లు చెమ్మను, వాళ్ళ అంట్లు తామను అన్నీ చేశాను నేను. తర్వాత మా అన్నయ్యని కొట్టారు, మా తమ్ముడిని కొట్టారు, నన్ను కొట్టారు, మా అమ్మను కొట్టారు, మా బిడ్డల్ని కొట్టారు, వాళ్ళ ఇళ్ళ కాడికి పిలిచి మమ్మల్ని కొట్టారు. మరి పెద్ద మనుషుల కాడికి పిలిచి మమ్మల్ని కొట్టారు. ఒక్కసారి కాదు, ఇది 10 సార్లు జరిగింది. 10 సార్లు జరిగింది. అన్నయ్య 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 అని పిలిచా. వాళ్ళ కళ్ళ ముందు తిరిగిన పిల్లని నేను, వాళ్ళ కళ్ళ ముందు పెరిగిందాన్ని నేను. అన్నయ్య అన్నయ్య అని పిలిచా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, వాళ్ళు నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి నన్ను, వాళ్ళ ఇష్ట సకారం, వాళ్ళు ఎట్ట పడితట్ట అనరాను బూతులు నన్ను అన్నారు. మరి నా బిడ్డలను కూడా పనుల కాడికి పిలిచి పనుల కాడ కొట్టి నా బిడ్డలకి నోటంటి ముక్కలంటి రక్తం కర్రెట్ చేశారు. నా బిడ్డలను చంపేపోయారు. నా బిడ్డలు నా రకంగా ఏదిచ్చారు, నన్ను ఏదిచ్చారు, నా అన్నదమ్ముళ్ళని ఏదిచ్చారు, నా తల్లిని ఏదిచ్చారు. ఈ భూముల కోసమే, ఈ భూముల కోసమే. పెద్ద మనుషుల కాడికి పిలిచి కొట్టారు, ఇళ్ళ కాడికి పిలిచి కొట్టారు, పొలాల కాడికి పిలిచి కొట్టారు. పొలాల కాడికి పిలిచి ఎడారిలో ఏమి కనపడరో, ఎవరు ఏం చేయలేరని చెప్పి పొలాల కాడికి పిలిపించి పొలాల కాడ కొట్టి భూముల దగ్గర మా భూమిలోనే, మా భూమిలోకి పిలిపించి మా భూమి కాడే మమ్మల్ని కొట్టి చిత్రవధం చేసి, నిన్ను సావదెంగుతావే, నిన్ను షేలో పాతేస్తావే, ఏం చేసుకుంటావే, నీ దిక్కున్న కాడ చెప్పుకో. వాళ్ళు బూతులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు, వాళ్ళు నోటికి ఏ మాట వస్తే ఆ మాట అన్నయ్య 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 అని బతిలాడా నేను. ఏం చేస్తావే నువ్వు, ఏం చేస్తావు నువ్వు, ఏం చేసుకుంటావే, నీ దిక్కున్న కాడకు పోవే, ఎవడు చెప్పుకోవే అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేశారు నన్ను. నా కుటుంబాలని, నా బిడ్డల్ని, మా తోడపుట్టిన వాళ్ళని, నా తల్లిని, మమ్మల్ని ఈ రకంగా చేశారు వాళ్ళు. మాకెంత బాధ కలిగిద్ది మీరు ఒకసారి చెప్పండి. ఈ వీడియోలు చూసేవాళ్ళు మాకెంత బాధ కలిగిద్దో, మా హృదయాలు ఎంత గాయపరిచారు వాళ్ళు మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మాది ఒక్కరితో సహా కాదు, మా కుటుంబాలనే బాధ పెట్టారు, మా బిడ్డల కుటుంబాలను బాధ పెట్టారు. మా భూములు వాళ్ళు ఆక్రమించి, మా స్థలాలు వాళ్ళు ఆక్రమించి, మా ఆస్తులు వాళ్ళు వేసుకొని మమ్మల్ని చిత్రవతం చేస్తుంటే మాకెంత బాధ కలిగిద్ది, మేము ఎంత బాధపడతాము. వాళ్ళు ఏమన్నా మా తల్లిదండ్రులకు పుట్టారా, మా అమ్మకు పుట్టారా, మా నాన్నకు పుట్టారా, మా కులంలో పుట్టారా, మా బంధువుల ఎవరు వాళ్ళు, వాళ్ళకి మాకు సంబంధం ఏంటి, వాళ్ళెవరు మేమెవరు. ఈ రకంగా మా ఆస్తులు వాళ్ళు వేసుకొని మమ్మల్ని చిత్రవధం చేసి అనరాని మాటలని నువ్వేం చేసుకుంటావే పో, ఈ దిక్కున్న కాడకు పో అంటే ఇవాళ నా దిక్కున్న కాడికే పోతున్నా నేను అన్న ఆ రోజు అన్నయ్య నేను ఎంత దూరం అయినా వెళ్తాను, ఎక్కడికైనా వెళ్ళగలను, నేను ఎవరికైనా చెప్పగలను. మీరు నన్ను గుట్టుగా చేశారు, మా పిల్లల్ని, మమ్మల్ని, తల్లిని, అన్నదమ్ముల్ని మమ్మల్ని ఈ రకంగా మీరు చేశారు కాబట్టి నేను ఎంత దూరం అయినా వెళ్తాను అన్నయ్య మా వస్తువులు మాకు ఇచ్చేయండి, మీరు ఏ అయితే మా కాడ నూకేశారో మాకు ఇచ్చేయండి, మా భూములు మాకు ఇచ్చేయండి అని ఎంతగానో మేము బాధపడి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మేము ఏడిచి బాధపడితే ఆడవాళ్ళని మా మీద పెట్టి, ఆడవాళ్ళు ఉసిగలిపి 30 మంది మా మీద వదిలి పక్కనుండి మగవాళ్ళు మమ్మల్ని కొట్టించి చిత్రవధన చేశారు. మాకు రక్తాలు కారేటట్టు రాళ్ళతో కొట్టి, రాళ్ళతో దాడి చేసి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేశారు. నేను ఎంతో మొత్తుకున్నా, అన్నయ్య 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 అంటే ఎవరే నువ్వు మాదిదాని, నువ్వు అంటరాందని, ఎవతే నువ్వు, ఎన్ని మాటలు, లంజ ముండ వచ్చేయి ఏమే నన్ను వాళ్ళు నోటుకొచ్చినట్టు కోతలు, వాళ్ళ నోటుకొచ్చిన మాటలు నన్ను చిత్రవధం చేశారు. నా హృదయాన్ని గాయపరిచారు వాళ్ళు. నా బిడ్డల్ని నన్ను కొట్టి, నా తల్లిని కొట్టి, నా అన్నదమ్ముల్ని కొట్టి, నా వాళ్ళని కొట్టి మమ్మల్ని ఒక్కసారి కాదు 10 సార్లు చేశారు. ఇది గుట్టుగా ఊళ్ళో వాళ్ళ ఇళ్ళల్లో చేసిన పనులు ఇవి. మరి అధికారులు కూడా ఎంఆర్ఆ వాళ్ళు, విఆర్ఆ వాళ్ళు, ఆర్ఐ, మరి మున్సిపాలిటీ కమిషనరు, జాయింట్ కలెక్టరు, ఎస్సీ గారు, సిఐ గారు,
మరి ఆర్డ్ ఆఫీసులో రికార్డ్ ఆఫీసులో నన్ను చిత్రవదం చేసి చాలా బాధలు పెట్టి ఎంతో హింసించారు. డిఎస్పి గారు ఎంతో మమ్మల్ని బాధ పెట్టారు. నేను ఎంత దూరమైన వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తా అంటే నీ దిక్కున్న కాడకపో, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అన్నారు. ఇవాళ పోయి దేవుడి కాడ నేను మొర్ర పెట్టుకుంటున్నా. చంద్రబాబు అనే కాడికి, లోకేష్ బాబు కాడికి, పవన్ కళ్యాణ్ కాడికి, వాళ్ళ కాడికి తిరిగి నేను మొర్ర పెట్టుకుంటున్నా. నా సమస్య అనేది వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తున్నా. నా సమస్య అనేది వాళ్ళకి చెప్పుకుంటున్నా. నా బాధ అనేది వాళ్ళకి చెప్పుకుంటున్నా. ఇవాళ ప్రపంచానికి తెలిసేటట్టు చేశాను నేను. నన్ను చిత్రవదం చేశారు, నన్ను బాధ పెట్టారు. ఇది చదువు లేని మొండ, ఇది ఏం చేసేది, ఇది గాలి మొండ, ధూళి మొండని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నోటుకొచ్చిన మాటలు, వాళ్ళ నేలికైతే తాటి పద్దో నాకు అర్థం కావట్లా. ఆ రకంగా నన్ను చిత్రవదం చేసి నా బిడ్డల్ని నన్ను ఎంత మానసిక బాధ పెట్టారంటే మాకు మనశ్శాంతి లేకుండా చేశారు. మా ఆస్తి అంతా వాళ్ళు నూకి మా వాళ్ళని చంపేసి మమ్మల్ని, మా బిడ్డలను కొట్టి మమ్మల్ని చిత్రవదం చేసి అధికారులను తీసుకెళ్ళి అధికారులు సర్వే చేస్తుంటే అధికారుల ముందే అన్నారు, ఏయ్ అంజామొండ నిన్ను చంపేస్తావే, నువ్వేం చేస్తావు ఇక్కడ, నువ్వు మాదిగ మొండవి, నువ్వు పనికిరాని దానివి, నువ్వు మా ఇళ్ళల్లో కొంటాకి లేదు, మా ఊళ్ళో ఉంటాకి లేదు చెప్పి నన్ను బాధ పెట్టారు. మరి ఆ మాదిగ సొమ్మే వేసుకున్నారుగా, ఆ మాదిగ సొమ్ముతోటే బతుకుతున్నారుగా. మీకు వేరే దారి లేదు కదా, వేరే సంపాదన లేదు కదా మీకు. మా సొమ్ము మీరు వేసుకున్నారు, మా ఆస్తి మీరు వేసుకొని మీరు బతుకుతున్నారు, మా వల్ల మీరు బతుకుతున్నారు. ఆ రోజు అంటరానోళ్ళు అన్నారు, మాదిగోళ్ళు అన్నారు. ఇవాళ మాదిగోళ్ళు ఆస్తి వేసుకొని మా వల్ల మీరు బతుకుతున్నారు. ఎంత ఆస్తి, 5 ఎకరాల 28 సెంట్లు భూమిని మీరు కబ్జా చేసి రౌడీజంగా గోండాయిజంగా చేసి మమ్మల్ని చిత్రవదం చేసి మమ్మల్ని అనేక మాటలు మీరు మాట్లాడి ఒక్కసారి కాదు 10 సార్లు మమ్మల్ని పిలిపించి మీరు కొట్టి పరిష్కారం చేసుకున్నారు. రండి రాజీ పడదామా రండి అని చెప్పి పెద్ద మనుషుల్లో పిలిచి కొట్టారు, ఇళ్ళ కాడికి పిలిచి కొట్టారు, పొలాల్లో పిలిచి కొట్టారు, పళ్ళు కాడికి పిలిచి కొట్టారు. మీ ఇష్టం వచ్చేటి చేశారు. మీకు తెలీదా వాళ్ళు ఆ రకంగా బాధ పెడుతున్నామే. మనము వాళ్ళంత బాధ పెడితే రేపు మన బిడ్డలు ఏమవుతారో, మన బిడ్డలకి ఏం తగిలిద్దని చెప్పి మీకు తెలీదా? భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఒకరోజు పైన ఒకరోజు మేము పడే బాధ ఆలకిస్తాడు. ఆ రోజు ఆ శిక్ష అనేది మీరు అనుభవిస్తారు. తప్పదు. మీరు చేసిన కర్మ మీతో పాదు, మీ ఒక్కరితో పాదు, మీ బిడ్డల కర్మ అనుభవించాలి. నేను ఎంత ఏడ్చుంటాను, ఓ ఎదవమ్మండవే, నువ్వు ఎదర్రాలివే, మొగుడు సచ్చిందానివే అని చెప్పి అన్నారు. ఆ మొగుడు సచ్చిందానే నేను మొగుడు సచ్చిందని చెప్పుకుంటున్నాగా. నేనేం దాచుకోవట్లేదే, నేను మొగుడునని చెప్పుకోవట్లేదే, నేను మొగుడు సచ్చిందాన్ని, మొండమోపుదాన్ని. ఈ మొండమోపు మాటలో దేవుడు ఆలకిస్తాడు. నేను ఎదరాళ్ళని ఏడుస్తున్నాను, నా ఏడుపు కొట్టిద్ది. నేను ఎంత ఏడిపించారు నన్ను, ఆ ఏడుపు అనేది కొట్టిద్ది. కొట్టకుండా ఏమడదు. నన్ను ఎవడైతే బాధ పెట్టాడో, నా కుటుంబాన్ని ఎవడైతే బాధ పెట్టాడో, నా వాళ్ళు ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళందరికీ తప్పదు. ఆ శిక్ష అనేది దేవుడు వేస్తాడు. వేయకుండా ఏమండో, తప్పదు అది. మమ్మల్ని అధికారులు అయిన ఎవరైనా సరే ఎవరు బాధ పెట్టినా మమ్మల్ని వాళ్ళకి అనేది తప్పదు. అనుభవిస్తారు మమ్మల్ని. ఒక రోజుతో కాదు, 2 రోజులు కాదు, మేము 4 తరాల నుంచి మేము బాధపడుతున్నాం. 4 తరాల నుంచి మమ్మల్ని బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు, మమ్మల్ని చిత్రవదం చేశారు. మీ ఇష్టం వచ్చేట్టు చెప్పులతో కొట్టారు, మూలుశారు, మా మీద రాళ్ళతో దాడి చేశారు, కర్రలతో కొట్టారు, చేతులతో కొట్టారు, కాళ్ళతో తన్నారు, ఇష్టం వచ్చేట్టు చేశారు. మీకు తెలీదా? ఆ రోజు చేసింది మీకు తెలీదా? మర్చిపోయారా? మీ నోట్లతో మాట్లాడారే అవి తెలీదా? మీరు అన్నం తింటలా, మీకు జ్ఞానం లేదు. మీరు చదువుకున్నారే, జ్ఞానం లేదు. నాకు చదువు లేదు. మా అమ్మ నేర్పిన జ్ఞానం, మా అమ్మ నేర్పిన బుద్ధులు మాకు. ఒక్కళ్ళ జోలికి మీరు వెళ్ళగాకండి అమ్మా, ఒక్కళ్ళ సొమ్ముకి మీరు ఆశపడగాకండి అమ్మా. మీరు కష్టపడండి, మీరు బతకండి, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే మీరు పోరాడండి అని చెప్పి మా అమ్మ మాకు నేర్పిన మాటలు. మాకు చదువు లేదు, జ్ఞానం ఉంది, మాకు జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది. మా తల్లిదండ్రులు చెప్పిన బుద్ధి, మా తల్లి నేర్పిన జ్ఞానం మాకుంది. మీరు చదివారు, ఎందుకు మీ చదువు ఎందుకు పనికిరాని చదువులు మీరు చదివి జ్ఞానం లేని చదువు చేశారు. కక్కుర్తిపడి, డబ్బుకి ఆస్తులు కక్కుర్తిపడి హింసించి బాధలు పెట్టి ఇవాళ మీరు ఏడకపోతారో పో, నీ ఇష్టం వచ్చాడు కాడకు పో,
ఎవడో చెప్పుకుంటావు చెప్పుకో, నీ దిక్కున్న కాడికి పో అంటే నా దిక్కున్న కాడికే పోతున్నా ఈరోజు నేను. ప్రపంచానికే తెలిసేటట్టు చేస్తున్నా. ఇప్పుడు నన్ను మీరు ఏదన్నా చేసినా కూడా నాతో ఆగదు ఇది. ఈ పోరాటం నాతో ఆగదు. నా వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఇంతటితో ఆగదు. నన్ను ఏదన్నా చేశారంటే ఇంకా ఎక్కువ ఇద్ది, ఇంకా ఎక్కువ చేస్తారు. నన్ను ఏదన్నా మీరు చేసినా ఇంకా ఎక్కువ జరిగిద్ది. ఇప్పుడు తక్కువే, ఇంకా ఎక్కువ జరిగిద్ది. ఆ రోజు మీరు చెప్పిన మాటలు ఇవి, ఆ రోజు మీరు అన్న మాటలే. మీరు ఏం చేసుకుంటారో చేసుకో, ఎక్కడికి పోతావే పో, ఎవడకాడికి వెళ్తావే పో అని మీరు ధిక్కరించి మాట్లాడారు. నేను ఎంతగానో అడిగా, అనియా 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 అంటే ఎంత గౌరవంగా నేను పిలిచాను మిమ్మల్ని. ఆ గౌరవం మీరు నిలబెట్టుకోపోయారు, ఆ మర్యాద పోగొట్టుకున్నారు. ఇవాళ మీ మొఖాలు చూడాలంటే చీ అనిపిస్తుంది నాకు. మీరు ఏమైనా కనపడితే చీ అనిపిస్తుంది. మీ మొఖాలు చూడలేకపోతాను నేను. అంత మీరు చేసిన నేను ఎక్కడ మర్చిపోతాను. దెబ్బ మాసిపోయిద్ది, మాట్లాడకపోయిద్ది, మాట కలకాలం అలా ఉండిపోయిద్ది, కలకేసిద్ది. మనిషిని చూసినప్పల్లా కలకేసిద్ది. వీడు ఈ మాట అన్నాడు, అది ఆ మాట అనింది, ఇట్లా బాధ పెట్టింది అని గుర్తు వస్తూ ఉంటుంది. దెబ్బ అంటావా 4 రోజులు మార్చిపోయిద్ది. మీరు కొట్టిన దెబ్బలు 4 రోజులు మార్చిపోతాయి. మాట్లాడకపోయిద్ది, కలకాలం ఉండిపోయిద్ది. మీ తరతరాలు కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. తాతలు చేశారు, తండ్రులు చేశారు, బిడ్డలు చేశారు, బిడ్డలు కూడా మీరు అదే తప్పు చేస్తున్నారు. మేము తప్పు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికైనా తెలుసుకొని ఎవరు నోరు కొట్టగాకండి, ఎవరి జీవితాలు తాడుకోగాకండి, ఎవరిని మోసం చేయగాకండి. కష్టపడండి, బతకండి. చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు చేసుకొని బతకండి. కష్టపడి బతకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఒకళ్ళ జోలికి ఒకళ్ళు పస్తాపకి వెళ్ళగాకండి. ఆడదేలే ఏం చేసిద్దిలే అనుకున్నారు. ఆడవాళ్ళని కదిలిస్తే ఎంత దూరమైనా పోతారు, ఎక్కడికైనా పోతారు, ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎవరికైనా చెప్పగలరు. నన్ను గుట్టుగా చేశారు. ఆఫీసుల్లో కానీ, ఇళ్లల్లో కానీ, ఊళ్ళో కానీ చేశారు. ఇవాళ ప్రపంచానికి తెలిసేటట్టు నేను చేశాను. నాకు చదువు లేదు, ఏళ్ళు ముద్ర దాన్ని, నేను మోటిదాన్ని, చదువు లేని దాన్ని. అయినా జ్ఞానం ఉంది, మంచి గుణం ఉంది, మంచి బుద్ధి ఉంది. మీకు లేదే, మీకు లేదు. అనరాని మాటలు నన్ను అన్నారు, పెట్టరాని బాధలు నన్ను పెట్టారు. నన్ను, నా బిడ్డల్ని చిత్రవతం చేశారు, నా బిడ్డలను చంపేపోయారు, నన్ను చంపేపోయారు, నా తోడబుట్టినోడిని చంపేశాడు, నా తల్లిని చంపేశారు, ఇంకో తోడబుట్టినోడు కొట్టి బాధ పెట్టారు. ఎంత చేశారో మీకు తెలీదా? మీకు బిడ్డలున్నారు, మీకు బిడ్డలున్నారు. ఏ రోజుకైనా మీ బిడ్డలకి మీరు చేసిన కర్మ తప్పదు, అనపగించాలి. మీరు ఎవరినైతే బాధ పెట్టారో, ఎక్కడైతే బాధ పెట్టారో ఇంకొకరు మీ బిడ్డలను బాధ పెడతారు. మీరు ఎవరినైతే మీరు దూషించారో రేపు మీ బిడ్డల్ని ఇంకొకరు దూషిస్తారు. అది తప్పదు. ఎప్పటికైనా ఎవడు చేసిన కర్మ వాడితో పాదు. వాడు కుటుంబం బిడ్డలు తరాలు అనిపించాలి. చూడండి, నేను పెట్టే వీడియోలు చూడండి. ఎవరు కూడా బాధపడగాకండి, తిట్టగాకండి. ఎందుకంటే నా సమస్య ఇది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. నేను ఎంత డేరుగా చెప్తున్నానంటే మమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి నేను ఇవాళ ప్రపంచానికి తెలియచేస్తున్నాను. మరి అందరిలో తిరగలుగుతున్నాను. నేనే ఒక దొంగలాగా పారిపోవట్లేదు, నేనేమో భయపడి దాక్కోవట్లేదు. నేను డేరుగానే తిరుగుతున్నా, నేను భయపడకుండా తిరుగుతున్నా. ఎందుకంటే ఆస్తి మాది కాబట్టి ఎవడు సొమ్ముకు మేము ఆశపట్లా, ఎవడు రూపాయికి మేము ఆశపట్లా. మాది మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి. బిడ్డలో మేము ఉన్నాం, హక్కుదారులు మేము ఉన్నాం. ఎవడో వచ్చి ఎవడో తింటుంటే మాకెంత బాధగా ఉంటుంది. మాకు ఇల్లు వాకులు లేకుండా, మా తల మీద నీళ్ళు లేకుండా చేశారే, మా బతుకుదారు లేకుండా చేశారే, మాకెంత బాధ కలిగిద్ది, మాకెంత బాధ కలిగింది, మా హృదయాలు ఎంత గాయపరిచారు. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి మరి సీతానగరం మాకు భూములు ఇచ్చింది మహానాడు. సీతానగరం 1980లో వచ్చింది మాకు ఆ భూమి, గవర్నమెంట్ ఇచ్చింది. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి ఇచ్చింది మాకు గవర్నమెంట్. ఆ భూమిని మా తండ్రి గారు చనిపోతే మా అమ్మ దాన్ని పండియకుండా అట్ట పెట్టి కూలి పనులు చేసుకుంటా, బిడ్డలను కూడా కూలి పనులు చేసుకుంటా బతికితే ఆ భూమి మీద వాళ్ళు కళ్ళు పడి కబ్జాదారులు ఆ భూమిని ఆక్రమించి రౌడీజంగా, గోండాయిజంగా ఎంఆర్ఆర్ వాళ్ళ కాడకు పోయి దొంగ రాపించుకొని, దొంగ కాగితాలు రాపించుకొని, దొంగ సంతకాలు చేయించుకొని, దొంగ రిజిస్టులు చేయించుకొని ఆ భూమిని ఫ్యాట్లు వేసి అమ్మేశారు. రేపు కొన్నవాడికి కూడా బాధే, ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకు కూడా బాధే.
వాళ్ళు కూడా రేపటి రోజున బాధపడాలి. ఎందుకంటే మా ఉసురు తప్పకుండా కొట్టిద్ది, కొట్టకుండా ఏముండదు. మేము ఎంత ఏడుతున్నానో, ఎదరాలు ఎంత ఏడుతున్నానో, ఏకుంజాములు లేచి ఏడుతూ ఉంటాను నేను. ఏకుంజాములు లేచి ఏసై దగ్గర నేను మొర్ర పెట్టుకుంటా. తండ్రి మమ్మల్ని ఎలా బాధ పెట్టారు అయ్యా, మా బిడ్డల్లా బాధ పెట్టారు, మా తాడుపుట్టినోళ్ళు బాధ పెట్టారు, మా తల్లిని బాధ పెట్టారు, ఎట్లా చేశారు తండ్రి. నేను ఏసై దగ్గర మర్ర పెట్టుకుంటా. ఏకుంజాములు లేచి ఎదరాలు లంజా మొండ ఎట్టా పడితే అట్ట మీరు తిట్టారు నన్ను, ఎట్ట పడితే అట్ట అన్నారు, ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎన్ని మాటలు అన్నారు. దెబ్బలు మాసిపోయినాయి, మాట మాసిపోట్ల. మాట ఎడకపోయిద్ది, ఎలాగుంటుంది ఆ మాట. నాకు బాధ కలుగుతుంది, ఇప్పటికే బాధ కలుగుతుంది నాకు. నన్ను ఏ రకంగా చిత్ర పెట్టారో, నన్ను ఎంత వేధించారో, నన్ను ఎంత దుర్మార్గంగా చేశారో, పోలీసు వాళ్ళకు పట్టించారు, అధికారులకు పట్టించారు, నన్ను ఎన్ని బాధలు పెట్టారు, అన్నీ భరాయించా నేను. దాని దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఏ రోజుకైనా మీరు చేసిన కర్మ మీతో పాదు, మీ బిడ్డల తరం అనుభవించాలి, అది ఎక్కడికి పోదు. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి. మరి యూట్యూబ్లో చూడండి, తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు, మళ్ళీ చెప్తానండి, తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో చూడండి, నా వీడియోలు మొత్తం వస్తాయి. 2023 కాంచి నేను వీడియోలు చేస్తున్నాను. 2023 కాంచి పెడుతున్నాను. 23, 24, 25 నడుస్తున్నవన్నీ మాది ఛానల్. వీడియోలు ప్రతి వీడియోలు నేను పెడతా ఉంటాను. అధికారుల కాడికి వెళ్తాను, అక్కడే పెడతాను. ఏదన్నా ఊరేగింపులు చేస్తే ఇది పెడతాను, దేవుడిలు పెడతాను, చర్చిలు పెడతాను, మసీదులు పెడతాను. ప్రతిది ఏదైనా సరే నేను వీడియోలు మంచిగా పెడతా, చెడుగా నేను పెట్టను. కొంతమంది అడిగి తీపించుకుంటున్నారు, వీడియోలు అడిగి పెట్టించుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను ₹1 ఆశపట్టలేదు. నేను డైరెక్టర్గా నేను నా డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను చేస్తున్నాను. నాకు ఇంతవరకు ఎక్కడి నుంచి ₹1 కూడా రావట్లేదు. నాకు ఎవరు ₹1 కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు. నా నా డబ్బులతో నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను. నా బిడ్డలు ఇస్తున్నారు, నా బిడ్డలు ఇచ్చే డబ్బులతో నేను బాధ. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆ పనుల మీద వెళ్ళినా కూడా నా బిడ్డలు ఇచ్చే డబ్బులే. నాకు ఎవరు ₹1 ఎవరు. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్లోనే అద్దెకుంటున్నాను. అసలు స్వగ్రం సీతానగరం, మహానాడు భూములు, సీతానగరంలో భూములు అయ్యి మా గవర్నమెంట్ ఇచ్చిన భూములు. ఆ భూమి ఆక్రమించిన వాళ్ళు కూడా సముద్రాలు చెరుబాబు, బాలసారి రాజేశ్వరరావు, ఆ 2 కుటుంబాలు కొమ్మక్క అయిపోయి మా భూములు ఆక్రమించుకొని అధికారులతో చేతులు కలిపి ఎంఆర్ఓలతో, ఈఆర్ఓ, ఆర్ఐ, మున్సిపాలిటీ కమిషనరు, జాయింట్ కలెక్టరు, మరి సిఐ గారు, ఎస్సీ గారు వాళ్ళని డబ్బు తాకట్టుకొని మాకు అన్యాయం చేశారు. మా భూమి మాకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అధికారులు కూడా మేము ఇదే అడుగుతున్నాము. చంద్రబాబు అన్నయ్యని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని వాళ్ళని కలిసి నేను అర్జీలు కూడా ఇచ్చి వస్తున్నాను. మరి వాళ్ళు చూస్తున్నారో లేదో తెలీదు. మేము మరి పార్టీని నమ్ముకొని మేము ఉన్నాము. మరి చూడండి, మా సమస్య నేను చెప్తున్నాను, ప్రతి వీడియో నేను పెడుతున్నాను. చూడండి, ఎవరు కూడా తిట్టుకోకండి. ఎవరి గురించి నేను అనను. మమ్మల్ని ఎవరైతే మమ్మల్ని బాధ పెట్టారో, మా కుటుంబాలను బాధ పెట్టారో, మమ్మల్ని ఎవరైతే ఏది ఇచ్చారో, మా బిడ్డలను కానీ మమ్మల్ని కానీ ఏది ఇచ్చారో వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. వేరే వాళ్ళ గురించి నేను అనను, ఎవరి గురించి నేను మాట్లాడను. మేము ఎంత దెబ్బ తిన్నామో మీరు ఈ వీడియోలు చూస్తే కదా తెలిసిద్ది కదా. ఇప్పుడు వీడియోలు చూడండి, వినండి, అర్థం అయ్యిద్ది అప్పుడు మీకు మా సమస్య ఏంటో, మా బాధలు ఏంటో, మేము పడ్డ బాధలు ఏంటో, అక్కడ మమ్మల్ని ఎవరు ఏం చేశారో, ఎంతమంది మమ్మల్ని బాధ పెట్టారో 4 తరాలకి మేము బాధపడుతున్నాం. మా తల్లి కానిచ్చి, మేము కానిచ్చి, మా బిడ్డలు కానిచ్చి మేము బాధలు పడుతూనే ఉన్నాం. అట్లా చేశారు మమ్మల్ని. సీతానగరం, తాడేపల్లి, సీతానగరం, గుంటూరు జిల్లా.